హాయ్ గైస్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మనం సాఫ్ట్వేర్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సాఫ్ట్వేర్ అంటే కంప్యూటర్కి ఒక బ్రెయిన్ లాగా అనమాట. కంప్యూటర్ అంటే కంప్యూటర్ పార్ట్స్ అనేవి బాడీ లేదా బాడీ పార్ట్స్ అనుకుంటే దానికి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఏం చేయాలి, ఏం వర్క్ చేయాలని బ్రెయిన్ అనేది సాఫ్ట్వేర్ అనేది కంప్యూటర్కి అయితే చెప్తా ఉంటుందన్నమాట. దీన్ని మనం సాఫ్ట్వేర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు ఒక ఫ్లాష్ లైట్ అనేది మొబైల్లో ఆన్ చేశారనుకోండి, మనం ఒక క్లిక్ ద్వారా ఆన్ చేస్తే ఇంటర్నల్గా ఉన్న పార్ట్స్, హార్డ్వేర్ పార్ట్ అనేది, లైట్ అనేది హార్డ్వేర్ పార్ట్ కదా, ఆ ఫ్లాష్ లైట్ అనేది ఆన్ అవుతుంది అనమాట. మళ్ళీ ఒక క్లిక్ ద్వారా క్లిక్ చేస్తే ఆ ఫ్లాష్ లైట్ అనేది ఆఫ్ అవుతుంది. అండ్ మనం సాంగ్ ఏదైనా ప్లే చేసినా కానీ మనకి ఇంటర్నల్గా ఉండే మొబైల్లో స్పీకర్ అనేది ఆన్ అయ్యి సాంగ్ అనేది ప్లే అవుతుంది. ఇది సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి ఉన్న కనెక్షన్. అంటే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ని ఆపరేట్ చేసి టాస్క్లని పర్ఫామ్ చేసేలాగా చేస్తుంది అనమాట. ఇందులో 3 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ ఏంటంటే సిస్టమ్ సాఫ్ట్వేర్. అంటే మన ల్యాప్టాప్లో కానీ మొబైల్లో ఉండే ఓఎస్ అనమాట, ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్లు తీసుకుంటే విండోస్ ఓఎస్, లైనెక్స్ ఓఎస్ అండ్ మ్యాక్ ఓఎస్ అంటే యాపిల్ వాళ్ళది కంప్యూటర్ ఓఎస్ ఉంటాయి అనమాట. ఇవి కంప్యూటర్కి సంబంధించిన, ల్యాప్టాప్లకు సంబంధించిన ఓఎస్. ఇంకా మొబైల్లో కూడా ఉంటాయి అనమాట, ఆండ్రాయిడ్ ఓఎస్. ఇవి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మనం వివోలో తీసుకుంటే ఫన్ టచ్ ఓఎస్ అని, రెడ్మీలో ఇలా తీసుకుంటే ఎంఐయుఐ ఓఎస్ అని, వన్ ఓఎస్ అని శాంసంగ్లో ఉంటుంది. ఇలాగా ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం అనమాట. ఇవేంటంటే ఫైల్ మేనేజర్, ఫైల్స్ చూసుకోవటం, మన ఇంటర్నల్గా ఉన్న హార్డ్వేర్ పార్ట్స్ని ఆపరేట్ చేయడం, ఈ ఓఎస్ అనేవి చేస్తామన్నమాట. మనం ఏదైనా ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే అవి మన మొబైల్లో రన్ అయ్యేలా చేయడం, అలా మన మొబైల్ని మొత్తం హార్డ్వేర్ని, సాఫ్ట్వేర్ని కనెక్ట్ చేసి వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది. ఇది ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ సాఫ్ట్వేర్ వచ్చేసరికి అప్లికేషన్ సాఫ్ట్వేర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్స్టాల్ చేసుకుంటాం కదా, వాట్సాప్, క్రోమ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇవన్నీ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అనమాట. అంటే మనం ఒక స్పెసిఫిక్ టాస్క్ కోసం, మనకు ఒక పని కోసం సపరేట్గా ఆపరేటింగ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకొని మనం ఒక సపరేట్ పర్పస్ కోసం యూజ్ చేసుకునే అప్లికేషన్స్. అండ్ థర్డ్ టైప్ వచ్చేసరికి ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అంటే ఇవి ఏదన్నా ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి యూస్ చేసే సాఫ్ట్వేర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జావా, పైథాన్, ఇవి ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్స్ అనమాట. ఇవి మనం ఇన్స్టాల్ చేసుకొని, డౌన్లోడ్ చేసుకొని వేరే సాఫ్ట్వేర్స్ని, అప్లికేషన్స్ని బిల్డ్ చేస్తాం. ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుంటే విఎస్ కోడ్, ఎక్లిప్స్, ఇంకా ఇంటెలిజీ, ఇలా రకరకాలు అయితే ఉన్నాయన్నమాట. ఇవి 3 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. మనం ఏదైనా ఒక యాప్ని క్లిక్ చేసినా కానీ ఇంటర్నల్గా కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్స్ అనేవి రన్ అయ్యి మనకైతే యాప్ అయితే ఓపెన్ అవుతూ ఉంటుంది. మనం కీబోర్డ్లో ఒక నెంబర్ కానీ ఏదైనా లెటర్ కానీ ఎంటర్ చేస్తే అది ఇంటర్నల్గా ప్రాసెస్ అయ్యి మనకి స్క్రీన్లో అనేది డిస్ప్లే అవుతుంది. ఇదంతా సాఫ్ట్వేర్, ఇంటర్నల్గా అంతా సాఫ్ట్వేర్ ద్వారా జరుగుతుంది.